హాయ్ గైస్. సో ఫైనల్గా ఈ 100 రోజుల 3 నెలల బిగ్ బాస్ సీజన్ 8 ఈ రోజుతో ముగిసిపోతుంది. ఈ బిగ్ బాస్ సీజన్ 8 లోపలున్న వాళ్ళకి ఏం నేర్పించిందో దాని గురించి కంటే ఈ 3 నెలలు ఆడియన్స్కి బిగ్ బాస్ చూసే బిగ్ బాస్ లవర్స్కి ఏం నేర్పించింది అనే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. యాక్చువల్గా మీరు థంబ్నెయిల్ మీద చూసినట్టు ఆట అయిపోయింది, ఏం నేర్చుకున్నారు, ఇది ఒక మెంటల్ షో అని నేను పెట్టా కదా. ఇది మెంటల్ షో అంటే ఏదో పిచ్చోళ్ళని చేయడానికి కాదు, ఇట్స్ అ మెంటాలిటీ ఆఫ్ ఆడియన్స్ యొక్క ప్రజల యొక్క మెంటాలిటీని అది గ్రాప్ చేసి ఆ షోని చూసేటట్టు చేసేది బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షో వల్ల లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి. కాకపోతే లాభాలు ఎంత మోతాదులో ఉన్నాయి, నష్టాలు ఎంత మోతాదులో ఉన్నాయని ఆలోచిస్తే ఒక 90% దీనివల్ల ఎలాంటి లాభం ఎవరికి లేదు. ఒక 10% లాభం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, దాంట్లో ఉన్న కంటెస్టెంట్కి వచ్చే రెమ్యునరేషన్ అవ్వచ్చు, వాళ్ళకు వచ్చే పాపులారిటీ అవ్వచ్చు. సో తర్వాత ఇంట్లో ఉండే కొంతమంది ఆడవాళ్ళకి, హౌస్ వైఫ్స్కి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక టైంపాస్ లాగా మిగిలిపోయి ఒక ఆట అవ్వచ్చు. అంతకుమించి ఒక 100%కి ఈ 10% మాత్రమే యూజ్ తప్ప ఈ 90% దెర్ ఈజ్ నో యూజ్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 8. బిగ్ బాస్ లవర్స్కి ఇప్పుడు నేను చెప్తుంటే చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడని. అంతే కదా, మీరు చెప్పండి, ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దీనివల్ల మాకు వచ్చింది ఇది అని మీ మనసు మీద చేసుకొని చెప్పండి. నథింగ్ విల్ హ్యాపెన్, నథింగ్ యూ గాట్, నథింగ్ యూ గెయిన్. బికాజ్ వీ కెన్ సీ దట్ మనం చూసినాం, ఒకరి కోసం ఒకరు గొడవ పెట్టుకోవడం, వీళ్ళు గొప్ప అంటే వీళ్ళని, వాళ్ళు గొప్ప అంటే వాళ్ళని, వాళ్ళన్నది రైట్ అని, వీళ్ళన్నది రైట్ అని. ఎప్పుడైనా కూడా మనకి పక్కనున్న జీవితాల గురించి తెలుసుకోవడం, తొంగి చూడడం అనేది హ్యూమన్ సైకాలజీకి చాలా ఇష్టమైన విషయం. ఈవెన్ మనకైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకుంటుంటే వాడు భుజం మీద చేసి నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్టే వింటాడు. ఈవెన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎవ్రీథింగ్, ఎవరైనా సరే. కానీ వాడి మనసులో ఏమనుకుంటాడు తెలుసా, ఈ ప్రాబ్లం, నువ్వు చెప్పే ప్రాబ్లమ్ని ఇంకొకటికి జోక్ వేలో ఎలా కన్వే చేసి దాన్ని ఒక సిచ్యువేషన్లో ఒక సీన్లా క్రియేట్ చేసి చెప్పాలి అని థింక్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా హ్యూమన్ సైకాలజీని బట్టి ఈ షో అనేది డిజైన్ చేయబడుతుంది. ఈ షో డిజైన్లో మనం అనుకున్న వాళ్ళు గెలవకపోవచ్చు, మనం అనుకోని వాళ్ళు గెలవచ్చు, అరే వీళ్ళు ఉంటారు అని అనుకున్న వాళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు, వీళ్ళు ఇలా మాట్లాడతారు అనుకునే వాళ్ళు డిఫరెంట్గా మాట్లాడవచ్చు. సో ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ షోనే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది వాళ్ళకు అవ్వచ్చు, కానీ ఆడియన్స్కి ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు. వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా పోతుంది అనేది బయట మనం గొడవ పెట్టుకోవడానికి డిజైన్ చేసిన షో అలా ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే సీజన్ 8లో మనందరం మాట్లాడుకున్నాం, వీళ్ళు రైట్ అంటే వీళ్ళు, వీళ్ళు రైట్ అంటే వీళ్ళు, వాళ్ళు తప్పేసి వాళ్ళ గురించి మాట్లాడమని నాగార్జున గారి గురించి మాట్లాడినాం, అందులో ఉన్న కంటెస్టెంట్స్ గురించి అందరి గురించి మాట్లాడినాం. కానీ ఇప్పుడు అయిపోయింది, ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంది. నేను సుమా గారు వచ్చి కొన్ని గేమ్స్ ఆడించారు, వాళ్ళ లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏంటి, వరస్ట్ మూమెంట్ అని చెప్పేసి కంటెస్టెంట్స్ చెప్పుకున్నారు. సో వాళ్ళు అట్లా అయిపోయింది. ఇంకా అవినాష్ టాప్ 5 నుంచి అవినాష్ ఒక్కడే ఎవిక్ట్ అయి బయటకు వచ్చేసిండు. సో బయటికి రావడం ఇన్ ద సెన్స్ టాప్ ఫినాలేలో ఉంటాడు, కాకపోతే టాప్ 5 నుంచి బయటకు వచ్చిండు. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అనేది ఒకటి మొదలైంది. ఎవరు గెలుస్తారు అని అంటే వాళ్ళందరూ గెలిచారు, మీరందరూ వాళ్ళ ఏవీస్ అన్నీ చూశారు. అలాంటి ఏవీలో వాళ్ళు చేసిన తప్పుల నుంచి వాళ్ళు మాట్లాడిన మాటల వరకు అదంతా సిచ్యువేషనల్గా మాత్రమే జరిగింది. ఎంతమంది మిమ్మల్ని తిట్టినా, ఎంతమంది ఒడిదుడుకులు వచ్చినా సరే మీరు ఆగి నిలబడ్డారు అనే మాటలు బిగ్ బాస్ చెప్పడం మనం విన్నాం. సీల్ గైస్, మనం కూడా మన జీవితంలో అంతే. మనం ఇక్కడ ఒక తప్పు చేసినామని, లేకపోతే ఏదో అయిందని, ఏదో అయిపోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఆ సిచ్యువేషన్లో జరిగింది, మన నెగిటివ్ కూడా అరే పాపం రాదేదో అనుకోకుండా జరిగి ఉంటుంది అని పీపుల్ రియలైజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి. ఇప్పుడున్న 5గురిలో ఎవరు తప్పు చేయలేదా? 5గురు తప్పు చేశారు. 5గురు దగ్గర మిస్టేక్స్ ఉన్నాయి. నిఖిల్ ఫ్యాన్స్ అంటే గౌతమ్ ఫ్యాన్స్కి నచ్చదు, గౌతమ్ ఫ్యాన్స్ అంటే నిఖిల్ ఫ్యాన్స్కి నచ్చదు, ప్రేరణ ఫ్యాన్స్ అంటే నబీల్కి నచ్చదు. ఇట్లా డిఫరెంట్గా ఉన్న ఆ పీపుల్, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళందరూ డిఫరెంట్. చూశారు కదా నిన్న వాళ్ళు అన్నమాట, ఫోటో పక్కన నిలబడి ఇదంతా ఆట వరకు మాత్రమే, మేము బయటికి వెళ్ళిందంటే వి ఆల్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఫ్రెండ్లీ, మేము ప్రతిసారి కలుస్తూనే ఉంటాం, మాకు ఎవరి మీద ఎలాంటి శత్రుత్వం లేదు అని. మీరు కూడా అదే చేయాల్సింది. ఎవరి మీద హేట్ పెంచుకోకుండా, ఎవరి మీద తిట్టకుండా అందరం కలిసికట్టుగా ఉండాల్సింది. కానీ మనం అలా ఉండలేము. అదే బిగ్ బాస్ డిజైన్ అంటే. సో అలానే బిగ్ బాస్ని డిజైన్ చేస్తారు. బేసిక్గా అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆడి తప్పులని నేను ఎతకాలి, నా తప్పులని ఆడెతకాలి అనే క్రమంలో ఆడియన్స్ దాని మీద పడి చూసి దాని గురించి ఫ్యాన్ వార్లు పెట్టుకొని మీమ్ పేజీలు క్రియేట్ చేసి, ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి ఇట్లా రాద్ధాంతం చేస్తూ చూసుకుంటూ పోవడానికే బిగ్ బాస్ షో అనేది డిసైడ్ అవుతుంది. బట్ దానివల్ల చాలామందికి యూజ్ అయింది. అబద్ధం చెప్పొద్దు, దానివల్ల
రివ్యూవర్స్ అవ్వచ్చు, మీమ్ పేజ్, ట్రోల్ పేజ్ అవ్వచ్చు, ఫ్యాన్ పేజ్లో అవ్వచ్చు, సోషల్ మీడియాలో బిగ్ బాస్ వల్ల చాలామంది గెయిన్ అయ్యారు, డబ్బులు చేసుకున్నారు. దాని ఆడియన్స్ మీరు చూడడం వల్లనే ఈ రివ్యూవర్స్కి వీళ్ళందరికీ డబ్బులు వచ్చాయి. మీరు చూడడం వల్లనే వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మీరు చూడడం వల్లనే ఆ షోకి అంత హైప్ పెరిగింది. మీరు చూడడం వల్లనే ఇంత ఫ్యానిజం పెరగడానికి రీజన్ అయ్యి మీరు చూడడం వల్లనే ఏ కంటెస్టెంట్ గెలవాలి, ఏ కంటెస్టెంట్ ఓడిపోవాలని బిగ్ బాస్ టీమ్ డిసైడ్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఆడియన్స్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ ఆడియన్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆడియన్స్. వితౌట్ ఆడియన్స్ దేర్ ఈజ్ నో ఎనీ రియాలిటీ ఆర్ ఎనీ షో ఆర్ ఎనీ సినిమా ఆర్ ఎనీథింగ్. మన కోసం డిజైన్ చేశారు. వాళ్ళు మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. ఈ డాటాలు రీఛార్జ్ చేసుకున్నాం, వైఫైలు రీఛార్జ్ చేసుకున్నాం, 24/7 చూసినాం. ఇంట్లో తమ్ముడు ఒక పార్టీ అయితే అక్క ఒక పార్టీ అనుకున్నాం, అమ్మ ఒక పార్టీ అయితే నాన్న ఒక పార్టీ అనుకున్నాం. ఇట్లా డిఫరెంట్ క్రియేట్ చేసి 3 నెలలు మనల్ని ఇలా ఒక మెంటాలిటీని క్రియేట్ చేసి సీజన్ ఎండ్ అయిపోతుంది. దీనివల్ల మీరేం నేర్చుకున్నారు, మీరు ఎవరు గెలవాలనుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఎవరు గెలిచినా ఓకే, అది నిఖిల్ అయినా అవ్వచ్చు, గౌతమ్ అయినా అవ్వచ్చు, నబీల్ అయినా అవ్వచ్చు, ప్రేరణ అయినా అవ్వచ్చు, ఎవరైనా గెలవచ్చు. బాగుండాలి, అందరూ బాగుండాలి, మీరందరూ ఉండాలి, మీతో పాటు నేను ఉండాలి అని కోరుకునేవాడిని. సో డోంట్ ఎవర్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. నాకు తెలిసి మీరు కొంతమంది చూస్తున్నారు ఛానల్లో చాలా వరకు మంచి కంటెంట్ పెడుతున్నా. బిగ్ బాస్ అయిపోయింది కదా ఇంకా అన్సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే ఉండండి. కొత్త వాళ్ళని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళలాగా చేస్తే ఇంకా ఐ ప్రొవైడ్ మోర్ బ్యూటిఫుల్ కంటెంట్ ఫర్ యూ గైస్. సో డోంట్ ఎవర్ ఫర్గెట్ సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ సోషల్ పోస్ట్ టీవీ. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే వీల్ యునైట్ లైక్ అ ఫ్యామిలీ. ఐ హోప్ యూ ఆల్ డూ అండ్ యూ ఆల్ కంటిన్యూ జర్నీ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ ఎవరయ్యారు ఏందనేది దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.